టీవీలు వెయిటింగ్, కేసీఆర్ది ఆలస్యం, టీవీలలో కూర్చొని మొత్తం చెబుతా. టీవీలు వెయిట్ చేస్తున్నాడు కేసీఆర్. రావాయా బాబు, ఎప్పుడు చెప్తావు? కాళేశ్వరం గురించి నేనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అన్నాడు. నెల రోజులు అవుతుంది, అత్తాపత్తా లేదు, అడ్రస్ లేదు. మళ్ళీ కరీంనగర్లో తేలిండు, ఇట్లా తేలుకుంటా, ఇట్లా మునుక్కుంటా కరీంనగర్లో తేలిండు. కరీంనగర్లో తేలి మళ్ళీ ఏమంటుండు, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరిని అరెస్ట్ చేయాలో నేనే చెప్తా అంటుండు. 2 రోజులు అన్నాడు. 2 రోజులు అయిపోయింది, 3వ రోజు 4వ రోజు ఇది అడ్రస్ లేడు. మళ్ళీ ఏడా తేలుతాడో. కాళేశ్వరం కథ మొత్తం వివరిస్తా, ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడతా, 1-2 రోజుల్లో మీ ముందుకు వస్తా. ఇంతవరకు పత్తాలేని కేసీఆర్ జల్దీ టీవీల్లో రావాలి, నిజాలు ఒప్పుకోవాలని జనాల డిమాండ్. ఉద్దర ముచ్చట్లు చెప్పే వాళ్ళ చెంప చెల్లుమనిపించేలా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల పాటు ఉద్దర హామీలతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడారు. అయితే అధికారం కోల్పోయిన కేసీఆర్లో మాత్రం మార్పు వచ్చినట్టు కనబడట్లే. మరి ఎక్కడ పోయినవా? ఇన్ని రోజులు అవుతుంది, అత్తాపత్తా లేవు, అడ్రస్ లేవు. తొందరగా రావాయా బాబు, టీవీలు వెయిట్ చేస్తున్నాయి, జనాలు వెయిట్ చేస్తున్నారు నీకోసం. అన్ని పనికిమాలిన మాటలు ఇవి. ఎన్నడూ మాట మీద నిలబడ్డాడని. టీవీలు వెయిటింగ్, కేసీఆర్ది ఆలస్యం, టీవీలలో కూర్చొని మొత్తం చెబుతా. టీవీలు వెయిట్ చేస్తున్నాడు కేసీఆర్. రావాయా బాబు, ఎప్పుడు చెప్తావు? కాళేశ్వరం గురించి నేనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అన్నాడు. నెల రోజులు అవుతుంది, అత్తాపత్తా లేదు, అడ్రస్ లేదు. మళ్ళీ కరీంనగర్లో తేలిండు, ఇట్లా తేలుకుంటా, ఇట్లా మునుక్కుంటా కరీంనగర్లో తేలిండు. కరీంనగర్లో తేలి మళ్ళీ ఏమంటుండు, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరిని అరెస్ట్ చేయాలో నేనే చెప్తా అంటుండు. 2 రోజులు అన్నాడు. 2 రోజులు అయిపోయింది, 3వ రోజు 4వ రోజు ఇది అడ్రస్ లేడు. మళ్ళీ ఏడా తేలుతాడో. కాళేశ్వరం కథ మొత్తం వివరిస్తా, ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడతా, 1-2 రోజుల్లో మీ ముందుకు వస్తా. ఇంతవరకు పత్తాలేని కేసీఆర్ జల్దీ టీవీల్లో రావాలి, నిజాలు ఒప్పుకోవాలని జనాల డిమాండ్. ఉద్దర ముచ్చట్లు చెప్పే వాళ్ళ చెంప చెల్లుమనిపించేలా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల పాటు ఉద్దర హామీలతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడారు. అయితే అధికారం కోల్పోయిన కేసీఆర్లో మాత్రం మార్పు వచ్చినట్టు కనబడట్లే. మరి ఎక్కడ పోయినవా? ఇన్ని రోజులు అవుతుంది, అత్తాపత్తా లేవు, అడ్రస్ లేవు. తొందరగా రావాయా బాబు, టీవీలు వెయిట్ చేస్తున్నాయి, జనాలు వెయిట్ చేస్తున్నారు నీకోసం. అన్ని పనికిమాలిన మాటలు ఇవి. ఎన్నడూ మాట మీద నిలబడ్డాడని.